చెట్టుపై ఉన్న బేతాళుణ్ణి దించి శవం భుజంపై వేసుకుని అలా అరణ్యంలో నడుస్తూ ఉన్న విక్రమాదిత్యుడితో బేతాళుడు ఇలా అంటాడు. రాజా, నీకు అలసట తెలియకుండా ఉండేటందుకు నీకొక కథ చెబుతాను. ఆ కథ పూర్తయిన తరువాత నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. స్వర్ణపురం అనే మహానగరంలో నిగమశర్మ అని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సర్వాంగ సుందరమైన కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యానికి ముగ్ధులై మహారాజులు సైతం ఆమెను వివాహం చేసుకోదలచి వచ్చేవారు. కానీ నిగమశర్మ వారికి ఇలా చెప్పేవాడు. అయ్యలారా, నా బిడ్డకు మేనమామలు ఉన్నారు. నేను భోగభాగ్యముల కొరకు మేనరికమును వదలజాలను అని వారిని తెలిపి తిరిగి పంపించేసేవాడు.